మరొకసారి ప్రభువా ప్రత్యేకముగా జెరూషలేములో ప్రభువా తిరిగి నాయన ఈ దినమున దేవా మరి పరిశుద్ధమైన గుడార్థము కలిగినటువంటి పాటల ద్వారా మహిమ ఘనత ప్రభావమును మీరు కలగజేసుకున్నారు. గొప్ప దేవుడవు, ఎంతైనా నమ్మదగిన దేవుడవు. అలానే ప్రభువా ఈ ఉదయకాల సమయములో పరిశుద్ధమైనటువంటి లేఖన భాగములు కూడా తండ్రి కలిసి చదివే ఆధిక్యత కూడా మీరు అనుగ్రహించినారు. గొప్ప దేవుడవు. అలానే ప్రభువా ఈ పరిశుద్ధమైన లేఖనాలను బట్టి ఏ విధముగా మరి వ్యక్తిగతముగా, కుటుంబముగా, సంఘపరముగా తండ్రి మిమ్మల్ని స్తుతించి పూజించి ఘనపరిచే విషయములో తండ్రి మరి మమ్మలందరినీ కూడా మీరు సిద్ధపరచండి తండ్రి. పరిశుద్ధ వాక్యము ద్వారానే నన్ను మమ్మలను కూడా నూతనపరచండి. మీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మమ్మలందరినీ కూడా మీరు నింపుకొనండి. అలానే ప్రభువా పరిశుద్ధ గ్రంథములో మీ ద్వారా నియమింపబడినటువంటి శిష్యరికం తండ్రి మరి ఆయా సందర్భాల్లో ఆయా కాలాల్లో మిమ్మల్ని స్తుతించి పూజించి ఘనపరిచినటువంటి వారు. అలానే పరిశుద్ధ గ్రంథములో కొంతమంది ప్రవక్తలు, ప్రవక్తీలు, ఇజ్రాయేలు ప్రజలు, రాజులు, యాజకులు దేవా ఆయా సందర్భాల్లో తండ్రి మరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచినటువంటి వారు. ఈ దినమున ప్రభువా పరిశుద్ధమైన వాక్యపు వెలుగులో తండ్రి ఏ విధముగా మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి కృతజ్ఞత అర్పణ తండ్రి మీకు చెల్లించాలో తండ్రి మీ సహాయమును మాకు అనుగ్రహించండి. వినగలిగిన ఆత్మను చెవిని ప్రసాదింపచేయండి. అలానే పరిశుద్ధ గ్రంథములో మోషే యెహోషువలకు సహాయపడినటువంటి గొప్ప దేవుడవు. ఈ దినమున ప్రభువా మీ సహాయమే నాకును మాకును మీరు అనుగ్రహించి కృపను దయచేయమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనల గ్రంథములో 130వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 130వ అధ్యాయంలో చూస్తే ఇక్కడ 7వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనము. కాబట్టి యాక్చువల్గా చూస్తే మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్, కీర్తనలు అతి ఎక్కువగా రాసినటువంటిది చూస్తే పరిశుద్ధ గ్రంథములో మరి దావీదు ద్వారా ఎక్కువగా వ్రాయబడినటువంటివి. అలానే మరి మోషే కానీ, ఏతాన్ కానీ, కోరహు కుమారులు కానీ మరి ఇలా మరి వ్రాస్తూ వచ్చినారు. కానీ మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ రిటన్ బై డేవిడ్, అతి ఎక్కువగా వ్రాసినటువంటిది మాత్రము మరి దావీదే వ్రాస్తూ వచ్చినటువంటి వాడు. అందుకనే 130వ అధ్యాయంలో చూస్తే 7వ వచనంలో యెహోవా మీద ఆశ పెట్టుకొనము ఇజ్రాయేలు అని అన్నాడు. అంటే ఇజ్రాయేలు ప్రజల విషయంలో అంటే దేవుని ప్రజలకు ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలంటే సో వీ మస్ట్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ డిజైర్ ఎస్పెషల్లీ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్ అండ్ ఈవెన్ ద వర్షిప్ ఆల్సో. కాబట్టి ఆరాధన విషయంలో కానీ లేక పరిశుద్ధమైన దేవుని ఆలయములో దేవునిని ప్రేమించడము అతి ఎక్కువగా మన జీవితంలో దానిని మనం నేర్చుకోవాలి. అందుకనే ఇజ్రాయెల్ అంటే జీవితంలో సపరేటెడ్ పీపుల్ అని, తర్వాత కాన్సిక్రేటెడ్ పీపుల్ అని, అనాయింటెడ్ పీపుల్ అని, బ్లెస్డ్ పీపుల్ అని. ఇజ్రాయేలు ప్రజలు అంటే వారు ప్రత్యేకించబడినటువంటి వారు, ప్రతిష్ఠించబడినటువంటి వారు, అభిషేకించబడినటువంటి వారు. దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్. వాళ్ళు ఆశీర్వాదకరమైనటువంటి వారు. అది కాబట్టి అందుకనే దేవుని ప్రజలను దేవుడు పరిశుద్ధమైన దేవుని ఆలయము కొరకు దేవుడు ఎన్నిక చేసినాడు. కాబట్టి ఎందుకు ఆయన ఎన్నిక చేసినాడు అంటే ఆ ఆలయము మీద మనము కూడా దేవుని ప్రజలముగా, దేవుని రక్తము ద్వారా కడగబడినటువంటి దేవుని ప్రజలముగా మనం ఏమి కలిగి ఉండాలంటే సో మోర్ డిజైర్. కాబట్టి పరిశుద్ధమైన వాక్యము మీద అతి ఎక్కువగా దేవుని సన్నిధానము మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలి. కాబట్టి అందుకనే బైబిల్లో చెప్తాడు, ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు. అయితే ఇక్కడ ఇంకొక మాట వ్రాయబడింది కింద, యెహోవా యొద్ద కృప దొరుకును.
కాబట్టి దేవుణ్ణి మనము దేవుని బిడ్డలముగా ఎప్పుడైతే ఆయన ఆలయములో ఆయనను మనం స్తుతించగలుగుతామో, పరిశుద్ధమైనటువంటి ఆలయములో ఆయనను మనము ప్రార్థించగలుగుతామో, పరిశుద్ధమైనటువంటి మరి దేవుని యొక్క దైవ కార్యకలాపాల్లో మనం ఎప్పుడైతే పార్టిసిపేట్ చేస్తామో, దేవుడు తెలియకుండానే దేవుని ప్రజలకు కావలసినవి దేవుడు అనుగ్రహిస్తాడు. అందుకనే యెహోవా యొద్దనే కృప దొరుకును. కాబట్టి పరిశుద్ధ గ్రంథములో దావీదు కూడా దేవుని యొక్క కృపను పొందినటువంటి వాడు. మనకు తెలుసు పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క కృప పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధన వరకు మనం పరీక్ష చేస్తే చాలామంది ప్రవక్తలు కానీ, మరి రాజులు కానీ, యాజకులు కానీ, దేవుని ప్రజలు కానీ దేవుని యొక్క కృప పొందిన వారు మనకు ఎక్కువగా కనబడతారు. అందుకనే ఆదికాండం 6వ అధ్యాయంలో మేబీ ఈవెన్ ద నోవహుస్ ఫ్యామిలీ, కాబట్టి నోవహు కూడా దేవుని యొక్క కృప పొందినవాడు అని పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉంది 6వ అధ్యాయంలో. అలానే మరి దావీదు కూడా పరిశుద్ధమైన దేవుని యొక్క కృపను ఆయన పొందినటువంటి వాడు. అందుకనే యెషయా గ్రంథము 55వ అధ్యాయములో ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం, ఇందులో 3వ వచనం కలిసి చదువుదాం. 3వ వచనం కలిసి చదువుదాం. చదవండి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. కాబట్టి దావీదుకు దేవుడు శాశ్వతమైనటువంటి కృపను ఆయన మరి చూపించినటువంటి వాడు. పరిశుద్ధమైన జీవము కలిగినటువంటి దేవుడు, సృష్టికర్త, సర్వమును సృష్టించినటువంటి సృష్టికర్త మరి దావీదు ఎడల కూడా శాశ్వతమైనటువంటి కృపను అతనుకు చూపించినాడు. అలానే పరిశుద్ధ గ్రంథములో మరి 2 కొరింథియన్స్లో అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ కొరింథీ 12వ అధ్యాయంలో చూస్తే 9వ వచనములో మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ థీ అంటాడు. అపోస్తలుడైన పౌలు విషయంలో కూడా దేవుడు పరిశుద్ధమైన దేవుని కృపను అతనికి కూడా చూపించినటువంటి వాడు. అందుకనే ఈ ఉదయకాల సమయంలో ఎందుకు మనము ప్రభుని ఆరాధన చేయాలి అంటే, ఆరాధన చేసేటువంటి ప్రతి విశ్వాసికి, ఆరాధన చేసేటువంటి ప్రతి పరిశుద్ధ బిడ్డకు దేవుని ఇంటిలో దేవుడు ఏమి చేయగలుగుతాడు అంటే, సో మెనీ బెనిఫిట్స్ ఆర్ దేర్ ఇన్ ద బైబుల్. ఈ బైబిల్లో దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించేటువంటి ప్రతి వారికి కూడా శ్రేష్టమైనటువంటి లాభాలు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మొట్టమొదట మన జీవితంలో ఆరాధించేటువంటి నీవు నేను ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారికి మొట్టమొదట మనం ఏమి సమర్పణ చేయగలగాలి అంటే, బాడీ, సోల్ అండ్ స్పిరిట్, ప్రాణము, ఆత్మ, దేహము, ఈ 3 కూడా ప్రభువుకు హృదయపూర్వకముగా ఆయనకు సమర్పణ చేసి ఒక పరిశుద్ధమైనటువంటి ఆరాధన ఈ ఉదయకాల సమయంలో యెరూషలేములో నీవు నేను సిద్ధపరచగలగాలి. ఎలా సిద్ధపరచాలి అంటే, ఇక్కడ ఒక మాట చదివిస్తాను, చదవండి. ప్రత్యేకముగా కీర్తనల గ్రంథము 130వ అధ్యాయములో, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం, ఇందులో మనకు తెలిసినటువంటి భాగమే చదువుదాం. 7వ వచనము అందరం కలిసి చదువుదాం. చదవండి. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. కాబట్టి దేవుని యొద్ద పరిశుద్ధమైనటువంటి రెడీమ్డ్ పీపుల్ అంటాడు. అంటే దేవుణ్ణి స్తుతించి ఘనపరిచే వారికి యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట లాభము మన జీవితంలో ఆయన ఏది చేయగలుగుతాడు అంటే, మనమందరము కూడా వన్స్ అపాన్ ఎ టైం ఒకానొకప్పుడు మన జీవితమును మనము పరీక్ష చేసుకుంటే ఇక్కడ కూర్చునేటువంటి ఆధిక్యత కూడా మనకు లేనటువంటి వారిమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన క్వాలిటీస్ అన్నీ కూడా ఎంతో శ్రేష్టమైనటువంటి క్వాలిటీస్. అందుకనే ఆయన పవిత్రుడు కదా, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి దేవుడు. సో దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణలక్షణాలన్నీ కూడా చాలా పవిత్రమైనటువంటివి. అయితే ఇంత పవిత్రుడైనటువంటి దేవుడు
ఈ మానవుణ్ణి ఎందుకు ఇంతగా ప్రేమించినాడు అంటే ఆయన లాంటి జీవితమే మనము లీడ్ చేయాలని, ఆయన లాంటి జీవితం లీడ్ చేసే దాని కొరకు మనకు కూడా ఇటువంటి ప్రత్యక్షత తీసుకురావాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకనే మనలందరినీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదట మనకు దేవుడు ఏమి చేయాలని కోరినాడు అంటే, సో హీ ఈస్ గోయింగ్ టు ఫర్గివ్ అవర్ సిన్స్. మొట్టమొదట మన పాపములన్నీ కూడా ఆయన క్షమించినటువంటి వాడు. కాబట్టి దావీదు జీవితంలో కూడా దేవుని యొక్క కృప పొందేదానికి ముందుగా ఆయన ఎలాంటి వ్యక్తి అంటే మనలాంటి మానవుడే. కాబట్టి జీవితంలో అతను కూడా దేవుని యొద్ద నుంచి తొలగిపోయినటువంటి వాడే. అతని జీవితంలో కూడా పాపముతో ఉన్నటువంటి వాడే. అతని జీవితంలో కూడా దేవునికి దూరస్తుడుగా ఉన్నటువంటి వాడే. అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు దావీదును ఎలా ప్రేమించినాడో ఈరోజు నిన్ను నన్ను కూడా అలానే ప్రేమించినాడు. అందుకనే కీర్తనల గ్రంథములో 103వ అధ్యాయంలో ఒక మాట కలిసి చదువుదాం. తెలిసిన భాగమే. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం, ఇందులో 2వ వచనము అందరం కలిసి చదువుదాం. 2వ వచనం చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకు. 3వ వచనం కూడా చదువుదాం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదూర్చువాడు. ఇది ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చినప్పుడు మన జీవితంలో కూడా యేసు ప్రభువారు చేసేది ఇదే అనుభవం మన జీవితంలో కూడా. అందుకనే ఇతను అనుభవపూర్వకంగా వ్రాసినటువంటి కీర్తన. అందుకనే ఇక్కడ చూస్తే అతను చేసిన ఉపకారములు. కాబట్టి మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఎన్నో ఉపకారాలు యేసుక్రీస్తు ప్రభువారు చేసినాడు మన జీవితంలో. చేసినప్పుడు ఈ ఉపకారాలన్నింటికి కూడా జస్ట్ వి సే థ్యాంక్స్ టు ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారికి కృతజ్ఞతాభావముతో ఆయనను మనము స్తుతించగలగాలి. కాబట్టి ప్రాణము, ఆత్మ, దేహము సంపూర్తిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారికి సరెండర్ చేసి కృతజ్ఞతాభావముతో ఆయనను స్తుతించగలగాలి. ఎందుకు స్తుతించాలి అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ రీజన్. ఏమిటి కారణము అంటే మన జీవితంలో హీ ఫర్గివ్స్ అవర్ సిన్స్. మన పాపములన్నీ కూడా ఆయన క్షమించినాడు. ఈ లోకములో మన పాపములు క్షమించాలి అంటే అది ఉచితముగా మన పాపము క్షమించబడదు. మన పాపము మన యొద్ద నుంచి ఉచితముగా అది తీసివేయబడదు. దానికి ఎవరో ఒకరు క్రయధనము చెల్లించాలి. ఎవరు క్రయధనము చెల్లించినారు అంటే 2024 సంవత్సరాల క్రితము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము కార్చి ఆ రక్తముతో మన పాపమునంతా కూడా పరిహరించినాడు. కాబట్టి దట్ ఈస్ ద ఫస్ట్ బెనిఫిట్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో మొట్టమొదట లాభము అది మనం గుర్తెరగాల. ఏంటా లాభము అంటే మన పాపము మన యుద్ధ నుంచి మనము తీసుకోలేం. కాబట్టి ఇజ్రాయెల్ దేశములో వీపింగ్ వాల్ అని ఉంటుంది, ఒకటి ఏడుపుల గోడ అనేది ఉంటుంది. యూదులు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ వీపింగ్ వాల్ దగ్గరికి వెళ్తారు. ఏడుపుల గోడ అని ఉంటుంది. ఆ గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తల బాదుకొని ఏడుస్తూ ఉంటారు. అక్కడ దేని కొరకు ఏడుస్తారంటే వాళ్ళు చేసినటువంటి పాపము అదంతా గుర్తుకొస్తుంది. ఇట్స్ ఎ సెంటిమెంటల్, ఒక సెంటిమెంటల్ ప్రకారం ఆచార రీతిగా వాళ్ళ గోడ యొద్దకు వెళ్ళి వారు తలను తీసుకొని ఆ గోడకు కొట్టి ఏడుస్తూ వాళ్ళు అక్కడ ప్రార్థన చేస్తారు. అంటే ఆ పాపమంతా తీసివేయబడాలి అని. కాబట్టి ఉదయకాల సమయములో యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నీ కూడా ఆయన ఎలా కడిగినాడు అంటే మన కొరకు ఉచితముగానే, యేసు ప్రభువా ఐఎమ్ ఏ గ్రేట్ సిన్నర్, నేను ఘోర పాపిని, నా పాపము కడుగు ప్రభువా అని యథార్థముగా యేసు ప్రభువుని అడిగిన వెంటనే ఇమ్మీడియట్లీ అతి త్వరితముగా యేసు ప్రభు మన పాపము కడిగినటువంటి వాడు అనే ఒక గొప్ప నిరీక్షణ, ఒక నిశ్చయత మన జీవితంలో మనము కలిగి ఉంటాం. కాబట్టి ఈ పాపం అనేది తీసివేసే దాని కొరకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఇంత శ్రేష్టమైనది దావీదు జీవితములో చేయగలిగినాడు.
అలానే కాబట్టి అదే 103 కీర్తనలో ఇంకొక మాట చదువుదాం. 103 కీర్తన ఇందులో 11వ వచనం కూడా చదువుదాం. 103:11 చదవండి. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కాబట్టి దేవునిని స్తుతించి పూజించి ఆరాధించేటువంటి దేవుని ప్రజలుగా దేవుడు మనకేం అనుగ్రహిస్తాడు అంటే, ఆరాధించేటువంటి ప్రతి వారికి కూడా సో హీ షోస్ హిస్ గ్రేస్ అపాన్ అస్, మన ఎడల ఆయన కృప చూపిస్తానే ఉంటాడు. మనం అనుకుంటాం దేవుని యొక్క కృప అనేది ఎలా వస్తుందబ్బా అనుకుంటాం. ఎలా వస్తుంది అంటే, మన పాపములన్నీ కూడా శిలువ రక్తములో యేసు ప్రభు కడిగి ఆయన యందు నిజమైనటువంటి డివోటీ, ఒక డివోషనల్గా ఆధ్యాత్మికంగా దైవ భక్తితో ప్రభు అయిన యేసు ప్రభువాన్ని స్తుతిస్తుంటే విడవకుండా దేవుని ప్రజల ఎడల ఆ కృపను మన ఎడల చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక మాట వ్రాయబడి ఉంది. కీర్తనలు 103వ అధ్యాయంలో 103వ అధ్యాయం ఇందులో 17వ వచనం కూడా కలిసి చదువుదాం. 17వ వచనం చదవండి. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును, ఆయన నీతి వారి పిల్ల తరమున. కాబట్టి దేవునిని మనము ఆరాధన చేసేటప్పుడు, మరి కృతజ్ఞతాభావముతో జీవము కలిగిన దేవుణ్ణి మనము స్తుతించేటప్పుడు, ఈ పరిశుద్ధమైనటువంటి ఆలయములో మనము ఏం కలిగి ఉండాలంటే, ఇక్కడ మాట వ్రాసినాడు. ఏం రాయబడిందంటే, ఆయన నిబంధనను గైకొనుచు. సో వాట్ ఈస్ ద కవినెంట్ దట్ ఈస్ గివెన్ ఫర్ అస్ కదా. యేసు క్రీస్తు ప్రభువారు ఏదైతే నిబంధన అనేది మనకి ఇచ్చినాడో ఆ కట్టడలు, వాట్ ఆర్ ద కమాండ్మెంట్స్ దట్ ఈస్ గివెన్ బై గాడ్, సో వీ మస్ట్ ఒబే ఆల్ దీస్ కమాండ్మెంట్స్. కాబట్టి దేవుడు మనకు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చినాడో, ఏదైతే పరిశుద్ధ వాక్యం మన పితరుల ద్వారా వ్రాయబడి ఈ కృపాకాలములో మన చేతికి ఇవ్వబడిందో, ఈ పరిశుద్ధమైనటువంటి నిబంధన, ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యము, వీటన్నిటికీ కూడా లేఖనాల ప్రకారమే మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అక్కడ వ్రాసినాడు ఆయన. అందుకనే ఆయన కృప యుగ యుగములు నిలిచును, ఎవర్ లాస్టింగ్ టు ఎవర్ లాస్టింగ్. అంటే జీవితములో దేవుని యొక్క కృప తరతరాలు యుగ యుగాలు ఆరాధించే దేవుని బిడ్డల మీద ఆయన కృప చూపించేవాడు. కాబట్టి ఇటువంటి కృపను పొందినటువంటి వాడు దావీదు. అందుకనే అదే సేమ్ కృపను మరి ఆ యొక్క నోవహు కూడా పొందినటువంటి వాడు. అదే కృపను మరి కీర్తనలు సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 12లో 2వ కొరింథీ 12వ అధ్యాయం 9వ వచనంలో అపోజిల్ ఆఫ్ పాల్, అపోజిల్ పౌలు కూడా అదే కృపను పొందినటువంటి వాడు. ఎందరో ఉన్నారు పరిశుద్ధ గ్రంథములో, కానీ వీరంతా కూడా అనుభవపూర్వకముగా దేవుని కృపను పొందినటువంటి వారు. ఈ ఉదయకాల సమయములో ఆరాధించేటువంటి నీవు నేను మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు మన కుటుంబ జీవితములో, వ్యక్తిగత జీవితములో, సంఘ జీవితములో యేసు ప్రభు మనకేం అనుగ్రహించినాడంటే, ఇది మొదటి అనుభవము. ఈ లోకములో ఎవ్వరు కూడా మన పాపములు క్షమించలేదు. కాబట్టి మన పాపములంతా కూడా క్షమించినటువంటిది ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే మన పాపమునంతా క్షమించినటువంటి వాడు. మన పాపమునంతా శిలువ రక్తములో కడిగి ఒక శ్రేష్టమైన కృపను మనకు చూపించినాడు. అంత మాత్రమే కాదు, ఇంకా మన దోషములు, మన పాపములు అని వ్రాయబడి ఉంది. కాబట్టి చూస్తే కీర్తనలు 130వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయంలో, కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము 8వ వచనం కూడా చదువుదాం. 8వ వచనం చదవండి. ఇజ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని. కాబట్టి ఇజ్రాయేలు అంటే దేవుని ప్రజలను మన దోషములు, మన అతిక్రమములు, మన పాపము ఇది ఎటువంటిది అంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు రానప్పుడు, సో వీఆర్ ఆల్ హ్యావింగ్ ఎ సిన్ఫుల్ నేచర్ కదా, బికాజ్ ఇట్స్ ద సిన్ఫుల్ వరల్డ్. ఈ భూలోకమంతా చెడిపోయినటువంటి ఈ భూలోకములో మానవుడు కూడా చెడిపోయినటువంటి వాడు.
మరి సొంత దారిని ఏర్పరచుకొని మరి రకరకాల పాపమును అనుభవించినటువంటి వాడు. కాబట్టి ఇటువంటి పాపముతో ఉన్నప్పుడు, దోషాలతో ఉన్నప్పుడు, అతిక్రమాలతో ఉన్నప్పుడు ఈ లోకములో ఎవరు కూడా ఈ పాపమును క్షమించలేదు. మనం అనుకుంటాం కాబట్టి నా పాపము క్షమించబడింది అని ఎలా మనము గుర్తెలిగినాము అంటే, ప్రభువైన యేసు ప్రభువారిని యథార్థంగా అడుగుతూ వచ్చినాం. యేసు ప్రభువా నా పాపము కడుగు ప్రభువా అని మొట్టమొదట ప్రార్థన చేసినాం. ఆఫ్టర్ ద ప్రేయర్ ఈజ్ ఓవర్, దెన్ వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఈవెన్ ద వర్షిప్ టు ద లార్డ్. ప్రార్థన తర్వాత ఒక కృతజ్ఞతా భావముతో పరిశుద్ధమైనటువంటి ఆరాధన నీవు నేను చేసే అనుభవంలోకి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని తీసుకొచ్చినాడు. కాబట్టి దావీదు కూడా అదే అనుభవం కలిగిన వాడు. అందుకనే కీర్తనల గ్రంథము 51వ అధ్యాయంలో సిన్సియర్లీ, యథార్థముగా ఆయన పాపమునంతా అక్కడ ఒప్పుకున్నాడు. అందుకనే ఆ చక్రవర్తి చెప్పినాడు, నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది. కాబట్టి ఆయన జీవితంలో నేను పాపముతో ఉన్నాను అని ప్రభు అతనికి చూపించినటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా యేసయ్య యుద్ధకు రానప్పుడు అదే పాపమును అనుభవిస్తూ వెళ్ళినాం. ఈ పాపముతో ఉన్నప్పుడు మన జీవితంలో ఏమీ లేదు అంటే శాంతి లేనటువంటి వారిమి, సంతోషము లేనటువంటి వారిమి. ప్రభు అయిన యేసు ప్రభు వారికి ఒక నూతనమైన ఆరాధన సిద్ధపరచనటువంటి వారిమి. ఇటువంటిది ఏది కూడా మన జీవితంలో మనము గుర్తెరగకుండా ఉంటే కూడా యేసు ప్రభు ఆయన ప్రేమపూర్వకముగా నిన్ను నన్ను ప్రేమించినటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో యెరూషలేములో యేసు ప్రభు ఇంతగా ఎందుకు మనల్ని ప్రేమించినాడు అంటే, దావీదు వలె నీవు నేను కూడా ఒక పరిశుద్ధమైన ఆరాధన ఆయనకు మనము చెల్లించాలి. అందుకనే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములన్నీ కూడా క్షమించినాడు. మన పాపమంతా కూడా సిలువ రక్తములో కడిగి, అందుకనే చెప్తాడు వీఆర్ బాట్ విత్ ఎ ప్రైస్. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదు నా సొత్తు అంటాడు. కాబట్టి ఇంతగా మనల్ని యేసు ప్రభు ప్రేమించినాడు. ఈ లోకములో కన్న తల్లిదండ్రుల కంటే, బంధుమిత్రుల కంటే, ప్రియ స్నేహితుల కంటే, తర్వాత ఈ లోకములో మనకు కలిగిన వాటన్నిటికంటే కూడా యేసు ప్రభు వారి యొక్క ప్రేమ అపారమైనటువంటి ప్రేమ. ఈ ప్రేమను ఆయన ఎక్కడ చూపించినాడు అంటే ఆ కల్వరి సిలువలో. అది ఎటువంటిది అంటే విలువైన రక్తము కార్చినాడు, పరిశుద్ధమైన రక్తము కార్చినాడు. ఈ పరిశుద్ధ రక్తముతో మన పాపమునంతా కడిగినాడు. అది మొదటి అనుభవం. మన దోషములు, అతిక్రమములు, మన పాపము సంపూర్తిగా కడిగి ఈ దినమున ఆయన కృపను పొందే మరి అనుభవంలోకి మనల్ని తోడుకొచ్చినాడు. ఇది మొదటి అనుభవం. రెండవ అనుభవంలో వై వీఆర్ గోయింగ్ టు వర్షిప్ ద లార్డ్. ఎందుకు ప్రభువైన యేసు ప్రభువారిని మనము ఆరాధన చేయగలగాలి? ఎందుకు ఆరాధన చేయాలి అంటే, మన జీవితంలో ప్రభువైన యేసు ప్రభువారు ఏమి చేయగలిగినాడంటే మనల్ని స్పష్టపరిచినటువంటి దేవుడు. చూస్తే నిర్గమాకాండములో 15వ అధ్యాయములో మనకు తెలిసినటువంటి భాగమే. నిర్గమాకాండము 15వ అధ్యాయము 26వ వచనం కూడా కలిసి చదువుదాం. నిర్గమాకాండము 15వ అధ్యాయం 26వ వచనం కూడా కలిసి చదువుదాం. చదవండి. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, అక్కడ దాకా చాలు. చూస్తే మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని అంటే జీవితములో పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యమును మనము ఎలా వినగలగాలి అంటే ఎంతో భక్తి వైరాగ్యాలతో శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినగలగాలి. వినిన తర్వాత ఆ వాక్యాన్ని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాలా. ఆ వాక్యానుసారముగా నేను నడవాలి, వాక్యానుసారముగా నేను దేవుణ్ణి ఆరాధన చేయగలగాల, వాక్యానుసారముగా నేను ప్రార్థించగలగాలి, వాక్యానుసారముగా నేను దేవుని మార్గములో ఉండాలి అని మన జీవితమును సరి చేసుకోవాలి. అందుకనే ఇజ్రాయేలు ప్రజలు చూస్తే 14వ అధ్యాయంలో, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో భయంకరమైనటువంటి అక్కడ చూస్తే క్లిష్ట పరిస్థితులు దేవుడు అక్కడ తీసుకొచ్చినాడు దేవుని ప్రజలకు.
ఈ మోషే నాయకత్వములో మరి దేవుడు వారిని నడిపిస్తున్నప్పుడు ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో వచ్చి వారు ఆగినారు. ఎక్కడ ఆగినారంటే బిఫోర్ ద రెడ్ సీ, ఎర్ర సముద్రము వారికి ముందుగా ఉన్నప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత దేవుని ప్రజలు అక్కడ ఆగినారు. ఆగిన తర్వాత మోషే ఆ సమయంలో కూడా అక్కడ ఆయన ఏం చేయగలుగుతున్నాడు దైవజనుడైన మోషే అంటే, సో హీ ప్రేడ్ టు ద లార్డ్. అక్కడ కూడా ఎర్ర సముద్రం యొద్ద ఆయన ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ప్రార్థన తర్వాత ఒక పరిశుద్ధమైనటువంటి ఆరాధన మరి ఆయన కూడా సిద్ధపరిచినటువంటి వాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు నేను పరిశుద్ధమైన దేవుని వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే నడవగలుగుతామో పరిశుద్ధమైన ప్రార్థన చేయగలుగుతాం, పరిశుద్ధమైన కృతజ్ఞత అర్పణ దేవునికి మనము చెల్లించగలుగుతాం. తర్వాత పరిశుద్ధమైనటువంటి విధముగా దేవునితో నీవు నేను నడవగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో అలా చేసే దాని కొరకు దేవుడు ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మన జీవితంలో అనుమతిస్తాడు కదా. దేవుడే వీటిని, గాడ్ ఓన్లీ అలౌడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితంలో ఈ సర్కమ్స్టాన్సెస్, ఈ డిఫికల్టీస్ కదా, ఈ యొక్క ప్రాబ్లమ్స్, సమస్యలు కానీ, ఒత్తిళ్ళు కానీ, శ్రమలు కానీ, వీటన్నిటిని ప్రభువే మన జీవితంలో తీసుకొని వస్తాడు. ఈ శ్రమలు, ఇబ్బందులు, ఒత్తిళ్ళు ఎప్పుడైతే మన మీదికి వస్తున్నాయో వీటన్నిటిలో కూడా ప్రభువుని స్తుతించే అనుభవంలోకి రావాలి. అందుకనే ఇజ్రాయేలు ప్రజలు నిర్గమాకాండం 14వ అధ్యాయంలో వచ్చి అక్కడ ఆగినప్పుడు వారు భయభీతులతో ఉన్నటువంటి వారు. ముందు చూస్తే ఎర్ర సముద్రం, వెనక చూస్తేనేమో ఫరో సైన్యం. ఈ రెండిటి మధ్యలో వాళ్ళు ఏం చేయాలో అర్థం కావట్లేదు, డైలమా. ఇటువంటి స్థితిగతుల్లో మోషే మాత్రము ప్రార్థన చేసిన తర్వాత తిరిగి దేవుడు చూపించినాడు, ఒక పరిశుద్ధమైన మార్గం చూపించినాడు. సో యు మస్ట్ గో ఫార్వర్డ్, ఇంకా నువ్వు ముందుకు వెళ్తే మంచిది అనగానే సంతోషముతో దేవుని ప్రజల్ని నడిపించినాడు. ఈ రాత్రంతా నడిపించిన తర్వాత 15వ అధ్యాయంలో ఆల్మోస్ట్ ఆల్ ద గాడ్స్ చిల్డ్రన్ దే ఆర్ హ్యావింగ్ ఎ మోర్ జాయ్, దెర్ ఇస్ ఎ డిలైట్మెంట్ ఇన్ దేర్ హార్ట్స్. వాళ్ళ హృదయాల్లో ఎంతో అత్యధికమైన ఆనందము, ఎంతో గొప్ప సంతోషము వారి జీవితంలో 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఇంత శ్రేష్టమైనటువంటిది దేవుడు తీసుకొచ్చిన తర్వాత ప్రవక్తి అయినటువంటి మిరియాం, మోషే యొక్క అక్క ఏం చేయగలిగింది అంటే, ఆమెతో పాటు కొంతమంది స్త్రీలంతా కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని తీసుకొని సంతోషముతో తంబురలు చేత పట్టుకొని నాట్యమాడుతూ ప్రభువుని స్తుతించగలిగినారు, ఎంతో దేవుని ఘనపరచగలిగినారు. దట్ ఈస్ దేర్ ఇన్ ద 15th చాప్టర్. 15వ అధ్యాయంలో ఈ అనుభవం కనబడింది. తర్వాత ఇంకా కింది వచనాలకు రాగానే అగైన్ ద గాడ్స్ చిల్డ్రన్ దే ఆర్ హ్యావింగ్ ఎ మోర్ సాడ్. తర్వాత కొద్ది క్షణాల్లో దేవుడు ఏం చేయగలిగినాడంటే, దేవుని ప్రజల యొక్క మనసును ప్రభు గ్రహిస్తాడు. మనం అనుకుంటాం మన హృదయం ఎట్లాంటిదో ప్రభు పరీక్ష చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో ఆరాధన చేసే ప్రతి వ్యక్తిని కూడా ప్రాణము, ఆత్మ, దేహము ఈ 3 సంపూర్తిగా దేవునికిచ్చి ఆయనను స్తుతిస్తున్నప్పుడు ప్రభు ఏం చేయగలుగుతాడంటే, మన ఆత్మను ఎప్పటికప్పుడు ప్రభు పరీక్ష చేస్తాడు. మన ప్రాణము, దేహము, ఆత్మ వీటన్నిటినీ ఆయన పరీక్ష చేస్తాడు. ఇవన్నీ కూడా ఎంతో పరిశుద్ధంగా దేవునికి కనబడితే మనం ఆరాధన చేసిన వెంటనే గాడ్ ఈజ్ గోయింగ్ టు రిసీవ్ అవర్ వర్షిప్ ఇమ్మీడియట్లీ కదా. అతి త్వరితముగా మన ఆరాధనను ప్రభు స్వీకరించి దెన్ హీ విల్ గివ్ ద బ్లెస్సింగ్స్ ఫర్ అస్. వెంటనే ఆరాధన ఎంతో గొప్ప ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేటువంటిది. అందుకనే నిర్గమాకాండం 15వ అధ్యాయంలో ఇంత సంతోషముతో దేవుడు దాటించి తీసుకొచ్చిన తర్వాత ప్రభువుని స్తుతించినారు. తర్వాత దేవుడు ఒకటి అనుమతించినాడు వారి జీవితంలో. అనుమతించిన వెంటనే వారి ప్రయాణములో ముందుకు పోతున్నారు. ఈ జీవితంలో మళ్ళీ కూడా శ్రమ వచ్చపడింది. శ్రమలు రాగానే, ఇబ్బందులు రాగానే, కష్టాలు రాగానే జీవితంలో ఎత్తుపల్ల స్తుతించలేం. కాబట్టి వచ్చినటువంటి స్థితిగతులు, పరిస్థితులను బట్టి మనము దాన్ని చూస్తాము కానీ జీవము కలిగిన దేవుణ్ణి మనము చూడము, కృప ఇచ్చే దేవుణ్ణి మనము చూడము, పాపములు క్షమించిన దేవుణ్ణి మనము చూడము కదా, స్వస్థపరిచిన దేవుణ్ణి నీవు నేను చూడము. ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో మనకు కృపను చూపించే దేవుడు, పాపములు క్షమించినటువంటి దేవుడు, స్వస్థతనిచ్చినటువంటి దేవుణ్ణి ఎప్పుడైతే మనము చూడగలుగుతామో
ఆత్మనేత్రాలతో ఒక పరిశుద్ధమైన ఆరాధన ఈ ఉదయకాల సమయంలో నీవు నేను చేయగలగాలి. దావీదు అనుభవపూర్వకముగా ఆరాధన సిద్ధపరిచినటువంటి వాడు. అపోస్తలుడైన పౌలు కూడా అనుభవపూర్వకముగా తిమోతి పత్రికకు రాస్తూ పరిశుద్ధమైన ఆరాధన అతను కూడా సిద్ధపరచగలిగిన వాడు. ఆదికాండం 6వ అధ్యాయంలో ఈవెన్ ద నోవహు ఆల్సో హీ ప్రిపేర్డ్ ఏ ప్రెషియస్ వర్షిప్ టు ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారికి ఒక పరిశుద్ధమైన ఆరాధన వారందరూ చేయగలిగినారు. ఎలా చేయగలిగినారంటే సో దే గాడ్ అలౌడ్ మెనీ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్స్. వాళ్ళ జీవితంలో ఎన్నో ఒత్తిళ్ళ గుండా వారు వెళ్ళినప్పటికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేయగలిగినారు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని మనము ఆరాధన చేసేటప్పుడు ఏమి కలిగి ఉండాలి అంటే గాడ్స్ వర్డ్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్, ఎస్పెషల్లీ ఫర్ అవర్ లైఫ్స్. మన జీవితంలో దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందుకని దేవుని యొక్క వాక్యమును శ్రద్ధగా వినిన తర్వాత దాన్ని ఆచరణలో మన జీవితం అధ్యాయం 26వ వచనం చదువుదాం. చదవండి. మీ దేవుడైన అందరం చదువుదాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆజ్ఞలకు విధేయులై. అక్కడ దాకా చాలు కదా. ఆయన ఆజ్ఞలకు విధేయులై అంటే ఒకప్పుడు మన జీవితంలో ఇక్కడ ఆ మాట చదవగానే ప్రభు నాతో కూడా మాట్లాడినాడు కదా. ఆ పురుష అంటే జీవితంలో అవిధేయత కలిగిన వారిని కూడా దేవుడు ప్రేమించినాడు. ఎందుకు ప్రేమించినాడంటే విధేయతతో వారు ప్రభువుని స్తుతించాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకనే ఒక విధేయత మనకు తీసుకురావాలి అని దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఎప్పటికప్పుడు మనకేం తీసుకొస్తుందంటే సంపూర్ణమైనటువంటి విధేయత ఇది మనకు తీసుకొస్తుంది. అందుకని విధేయత కలిగి ఇంకా ఆ మాట చదువుదాం. చదవండి ఆ మాట. ఏమన్నాడంటే ఆయన కట్టడలన్నిటినీ కూడా అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలగజేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో ఆయన మనకేమి చేయగలిగినాడు అంటే నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. కాబట్టి ఒకప్పుడు మన జీవితంలో మనం ఏమి కలిగి ఉన్నామంటే పాప రోగము కలిగి ఉన్నాం. ఈ పాప రోగమునకు విమోచన కావాలి, పాప రోగము నుంచి విడిపించబడాలి అంటే యేసు రక్తమే మనకు అవసరమైంది. కాబట్టి సిలువ రక్తమే మనకు అవసరమైంది. ఈ సిలువ రక్తమును బట్టి యేసుక్రీస్తు ప్రభువారు కార్చిన రక్తమును బట్టి మన పాపములు క్షమించబడినాయి. తర్వాత మన దోషములు, అతిక్రమములు, మన అవిధేయత ఇదంతా క్షమించబడి తర్వాత ఏం చేయగలిగినాడు యేసు ప్రభువారంటే మనల్ని సంపూర్తిగా స్వస్థపరిచినాడు. కాబట్టి జీవితంలో మనకు ఏ జబ్బు లేకపోవచ్చును కదా. కాబట్టి జీవితంలో కొన్ని పర్యాయాలు ఏ జబ్బు లేకుండా పోవచ్చు, కానీ ఏముంటుంది అంటే పాపరోగము అనే జబ్బు మాత్రము ఊహ తెలిసింది మొదలుకొని ప్రతివాడు కూడా దాన్ని కలిగి ఉంటాడు. అందుకనే ఈ పాపరోగం అనేది తీసివేయబడాలి అంటే మన జీవితంలో స్వస్థత కావాలి. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాత్రమే నిన్ను నన్ను స్వస్థపరచగలిగినటువంటి వాడు. అందుకని రెండవది ఆయన పరిశుద్ధమైన స్వస్థత మనకు అనుగ్రహించినాడు. ఏమిటి అంటే మన జీవితంలో ఈ పాపము నుంచి స్వస్థత ఎవరు ఇచ్చినారంటే త్రూ లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే ఆ స్వస్థత నీవు నేను కలిగి ఉన్నాం. కాబట్టి ఆ పాపములు క్షమింపబడి ఉన్నాయి అనగానే మనం చూస్తాం పన్నెండు వచనాల్లో ఆ వ్యక్తిని అక్కడ వాళ్ళు నలుగురు మనుషులు మోసుకొని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఇంటిలో కూర్చొని పరిశుద్ధమైన దేవుని వాక్యం బోధిస్తుంటే అనేకులు దేవుని వాక్యం వింటున్నారు. ఆ దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇంటి పైకప్పు తెరిచి అదంతా తీసివేసి ఆ పక్షవాయువు కలిగిన వానిని తీసుకొచ్చి
ఆ నలుగురు మనుషులు నేరుగా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారి ముందు దించినారు. ఎందుకంటే యేసు ప్రభుయే స్వస్థపరుస్తాడు అనేది వారు ఎరిగినటువంటి వారు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు వారే మనకు స్వస్థతనిచ్చిన దేవుడు. అలానే మనము సువార్తల్లో కనుక చూస్తే, అందుకని యేసు ప్రభు వారు ఒక మాట అంటాడు అక్కడ. ఏమంటాడు అంటే, ఆయన యొద్దకు తీసుకొని రాగానే ఆయన వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారు అతన్ని బాగు చేయలేదు. బాగు చేయకుండా ఏమన్నాడంటే, అయ్యా కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి. అంటే అవర్ గాడ్ ఈజ్ హ్యావింగ్ ఏ మోర్ అథారిటీ, ఎస్పెషల్లీ ఈజ్ హ్యావింగ్ ఏ మోర్ పవర్ కదా. ఎంతో శక్తి కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ శక్తితో యేసు ప్రభు చెప్పినాడు, కుమారుడా కదా, ఐఎమ్ గోయింగ్ టు ఫర్గివ్ యువర్ సిన్స్. ఇదిగో నీ పాపములు క్షమిస్తున్నాను. ఈ లోకములో మన పాపములు క్షమించినటువంటిది ఓన్లీ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నోబడీ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకములో ఎవరు కూడా మనకు తారాసపడలేదు. ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారే. అందుకనే ఆ దినాల్లో మార్కు సువార్త 2వ అధ్యాయంలో 1-12 వచనాల్లో ఈ పక్షవాయు గలవానిని తీసుకొని రాగానే ఆయన పాపములు క్షమించిన వెంటనే నాలాంటి వారంతా అక్కడ ఉన్నారు. శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దూకయ్యులు ఉన్నారు. వీళ్ళ జీవితంలో యేసు ప్రభుని ఎప్పుడు తప్పు పట్టుకోవాలా అని వెయిట్ చేసేటువంటి వారు. యేసు ప్రభువారు యెరూషలేములో పరిశుద్ధమైన వాక్యము బోధించిన తరువాత వెంటనే లేఖనాలు క్షుణ్ణంగా పరీక్ష చేసేటువంటి వారు. యేసు ప్రభు ఎక్కడైనా ఏదైనా తప్పు చెప్పినాడా అని వాళ్ళ జీవితంలో వాళ్ళు అలా చూసేవాళ్ళు. అందుకనే ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు యేసు ప్రభుని మళ్ళీ విమర్శ చేస్తున్నారు. అయ్యా, పాపములు క్షమించే దాని కొరకు ఈయనకెక్కడిది అధికారము అని వాళ్ళ జీవితంలో అంటున్నారు. అయినా యేసు ప్రభు వారిని పట్టించుకోలే. ఎందుకంటే ప్రాణము పెట్టిన దేవుడు, సర్వలోకమును ప్రేమించిన దేవుడు, పరిశుద్ధ సంఘమును ప్రేమించిన దేవుడు, ఈ ఉదయకాల సమయంలో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు. అందుకనే మనల్ని కూడా, మన పాపములన్నీ కూడా ఆయన క్షమించి మనల్ని స్వస్థత మనకు అనుగ్రహించినాడు. అలానే లూకా సువార్త 7వ అధ్యాయంలో మనము గనక చూస్తే 36వ వచనం నుంచి 50వ వచనంలో గనక చూస్తే, సో దెర్ ఇస్ అ సిన్ఫుల్ విమెన్. అక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీ అంటాడు. ఆమె పేరే పాపాత్మురాలైన స్త్రీ అని రాయబడింది గ్రంథములో. అంటే ఈ లోకములో ఎవరు అటువంటి పేరు పెట్టుకోరు. కానీ అక్కడ ఎవరు పెట్టినారంటే ఫారిసీ, ఈ పరిసయ్యుడు అనేవాడు అక్కడ ఉంటాడు. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఆయన జీవితంలో ఆయన అనుకుంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభువారికి ఆహ్వానం ఇచ్చినాడు వారి ఇంటికి. తర్వాత ఒక పరిశుద్ధమైన భోజనము కూడా యేసు ప్రభువారికి ఏర్పాటు చేసినాడు. ఆయన ఇంటికి ఆహ్వానం ఇచ్చిన తర్వాత ఆయన ఎప్పుడైతే ఆ ఇంటిలోకి రాగానే ఈ పరిసయ్యుడు ఆ ఇంటిలో యేసు ప్రభువారు ఉండగానే అక్కడ ఎవరున్నారంటే సిన్ఫుల్ విమెన్. యేసు ప్రభువారి గురించి విన్నది ఆమె. వినిన తర్వాత నేరుగా ఆ ఇంటికి వచ్చింది. ఆమె వచ్చి ఏం చేసింది అంటే శ్రేష్టమైనటువంటి విధములో ఆ ఇంటిలో వచ్చిన మొదలుకొని ఆమె ఏం చేస్తుందంటే ఆయనను ముద్దు పెట్టుకుంటా ఉంది, ఎంతగానో ప్రేమిస్తూ ఉంది. అంటే 100% యేసు ప్రభుని ప్రేమించింది. అంటే యేసు ప్రభుని ప్రేమించినటువంటి ప్రేమలో ఎటువంటి మార్పు లేకుండా సంపూర్తిగా ప్రేమించింది. అయితే అక్కడ కూర్చున్న పరిసయ్యుడు అనుకుంటున్నాడు, అయ్యా నేను ఆ స్త్రీ కంటే నేనే మంచోన్ని కదా. కాబట్టి అనేక పర్యాయాలు ఆరాధన చేసేటప్పుడు మనం కూడా అలానే అనుకుంటాం, బాపురే ఈ అక్క ఆరాధన చేస్తుంది కదా, ఈమె కంటే నేను బెటర్ కదా, అరే బాపురే ఈ అన్న ఆరాధన చేస్తున్నాడు, ఆయన కంటే సంథింగ్ బెటర్ దాన్ ఎస్పెషల్లీ దట్ పర్సన్, ఆ వ్యక్తి కంటే నేను మంచోన్ని కదా అని మనం అలా అనుకుంటాం. అలా కాదు. జీవితంలో ఆధ్యాత్మికంగా ఎప్పుడైతే దేవుణ్ణి సంపూర్తిగా ఆయన్ని ప్రేమిస్తామో యేసు ప్రభు ఆ హృదయాన్ని చూచేవాడు. అందుకనే లాస్ట్ వచనంలో చెప్తాడు 50వ వచనంలో, అయ్యా ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది, ఆమె పాపములు విస్తారంగా క్షమింపబడినాయి. అందుకనే ఇదిగో ఈమె సమాధానము కలదానవై పొమ్ము. ఎందుకు ఆ మాట చెప్పినాడు అంటే యేసు ప్రభువారు సంపూర్తిగా ఆమె ప్రేమించడం ద్వారా ఆమె పాపములు క్షమించినాడు. ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో మన పాపములు క్షమించినటువంటి దేవుడు, మనకు పాప రోగము నుంచి స్వస్థతనిచ్చినటువంటి దేవుడు, మన ఎడల కృప చూపించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాదు, ఇంకా జీవితంలో ఎందుకు మనము
ప్రభువైన యేసు ప్రభు వారిని మనం ఆరాధన చేయాలి అంటే ఇక్కడ కూడా చూస్తే కీర్తనలు మరి నిర్గమాకాండము 26వ వచనములో, నిర్గమాకాండము దీంట్లో 15వ అధ్యాయం 26వ వచనములో చివరి భాగం చదువుదాం. చివరి భాగం చదవండి. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. 27 కూడా చదవండి. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గులను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద, అంటే దేవుడు ఏం చేయగలుగుతున్నాడంటే ఇజ్రాయేల్ ప్రజలకు కూడా శ్రేష్టమైనది చేసినాడు. ఇంత స్వస్థత ఇచ్చి అన్ని చేసిన తర్వాత అగైన్ ద గాడ్ చిల్డ్రన్ దే ఆర్ హ్యావింగ్ ఏ మోర్ ప్లెజర్. మళ్ళీ ఆనందం వచ్చేసింది. ఎందుకు ఆనందం వచ్చింది అంటే మనము కూడా అనేక పర్యాయాలు అలా ఉంటాం కదా. పోయిన సంవత్సరం, తర్వాత జరిగిపోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం, ఈ కృపాకాలములో, ఈ యొక్క నెలలో, పోయినటువంటి నెలలో విశ్వాసులముగా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా ఉంటాం. అలాంటిది కాదు. ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్, స్థితిగతులు, పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా జీవము కలిగినటువంటి దేవుడు. ఎవరా దేవుడు అంటే మనకు స్వస్థతనిచ్చినటువంటి దేవుడు, మన పాపములు క్షమించినటువంటి దేవుడు, మనకు కృప చూపించినటువంటి దేవుడు. ఈ దేవుణ్ణి సదా మనము స్తుతిస్తూ వెళ్ళాలి. అది మన జీవితంలో ఎప్పటికప్పుడు మనం గుర్తెరగాలి. అందుకనే మనము ఆదివారము రాగానే అది విశ్రాంతి దినం కాబట్టి పనులన్నీ ముగించుకొని సకాలములో దేవుని ఆలయములో కుటుంబాలుగా ఉండి ఆయనను స్తుతించినప్పుడు ఎంతగానో మనం ఆనందపడతాం. కాబట్టి మనకు తెలియకుండా ఆత్మలోపల ఒక గొప్ప సంతోషం వస్తుంది. కాబట్టి ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో అటువంటిది మనకు ఇవ్వాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని కీర్తనలు 130వ అధ్యాయములో ఇంకొక మాట చదివిస్తాను. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయము. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం. ఇందులో మనకు కావలసినటువంటి భాగము మరి ప్రత్యేకముగా 8వ వచనం ఒక మాట చదువుదాం. 8వ వచనం చదవండి. ఇజ్రాయేలీయుల దోషములన్నిటినీ ఆయన వారిని ఏం చేశాడంట? ఇజ్రాయేలీయుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. విమోచించిన తర్వాత కాబట్టి దేవుడు ఇప్పుడు మనకు ఒక ప్రత్యేకమైన అనుభవం తీసుకురావాలని. ఏంటా అనుభవం అంటే, ఇజ్రాయేలు ప్రజలుగా కృపాకాలములో ఉన్నటువంటి నీవు నేనే ఇప్పుడు ఆయన దేవుని ప్రజలం. ఇప్పుడు ఈ ప్రజలకు దేవుడు ఒక ప్రత్యేకమైన అనుభవం ఇవ్వాలి. దావీదుకు ఆ అనుభవం కూడా కట్టుకున్నాడు. ఎక్కడ అంటే 136వ అధ్యాయంలో చూస్తే ఇందులో దర్దాపుగా 26 వచనాలు కనబడతాయి. ఈ 26 వచనాల్లో 26 సార్లు దేవుడు ఏం చూపించాడంటే కృప 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 అని రాసినాడు. అంటే ఎందుకు ఇంత కృప అంటే, జీవితంలో దావీదు అనుభవపూర్వకముగా దేవుని యొక్క కృపను ఆయన గుర్తించినటువంటి వాడు. అందుకనే పరిశుద్ధమైన ఆరాధన దావీదు కూడా చేయగలిగిన వాడు. ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు నేను యేసు ప్రభువారిని దేని కొరకు మనము ఆరాధన చేయాలి అంటే, జీవితంలో ఒక పరిశుద్ధమైనటువంటి అనుభవాన్ని చూస్తే మరి కీర్తనల గ్రంథము 40వ అధ్యాయములో ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథము దీంట్లో మొట్టమొదట 34వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము ఇందులో 22వ వచనం చదువుదాం. 22 చదవండి. యెహోవా, అందరం చదువుదాం. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరును, అంటే మనల్ని ఇంకా అపరాధిగా ఎంచడు. ఇంకా అంటే శిలువ రక్తములో మన పాపమునంతా కడిగిన తరువాత కదా, మనల్ని స్వస్థపరిచిన తర్వాత ఇంకా మనకు శ్రేష్టమైన కృపను ఆయన చూపిస్తూ మన జీవితంలో ఏం చేయగలుగుతాడు అంటే అక్కడ మాట వ్రాయబడి ఉంది. అందుకని ఆయన శరణజొచ్చిన వారిలో ఎవరును కూడా అపరాధులుగా ఎంచబడరు. అంటే కదా, నిరపరాధిగా మనల్ని చేసినాడు కదా. అంటే జీవితంలో ఎంత గొప్ప దేవుడు. అందుకని ఇందాక స్టార్టింగ్లో ఒక మాట చెప్పిన, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పవిత్రుడును, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు. ఇంత మంచి క్వాలిటీస్ యేసు ప్రభువారు కలిగినటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనకు కూడా ఏం చేయగలిగినాడంటే మనల్ని నిరపరాధులుగా చేయాలి అని.
అందుకని లూక్స్ గాస్పుల్లో ఒక మాట చెప్తాడు. చూస్తే లూకాసు వార్త ఒక మాట చదువుదాం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనకు తెలిసిన భాగమే అది కూడా. లూకాసు వార్త 15వ అధ్యాయంలో, లూకాసు వార్త 15వ అధ్యాయం దీంట్లో 22వ వచనము అందరం కలిసి లూకాసు వార్త 15వ అధ్యాయం 24వ వచనం చదువుదాం. 24వ వచనం చదువుదాం. చదవండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతట వారు అంటే ఇక్కడ ఈ మాట ఎందుకు వ్రాయబడి ఉందంటే పై వచనంలో కావాలి మనకు. ఆ మాట చదువుదాం. చదవండి 22లో. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి, ఇక్కడ జీవితంలో మరి ఇక్కడ ప్రోడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడి విషయంలో ఒక మాట వ్రాయబడి ఉంది. ఏమిటి అంటే జీవితంలో మరి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మన చూస్తే పరమ తండ్రి, పరమ భర్త, పరమ తల్లి ఆయనే మన ప్రధాన యాజకుడు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ తండ్రి జీవితంలో ఎట్లాంటి దేవుడు అంటే ఆ పరిశుద్ధమైన తండ్రి మన పాపములు క్షమించడం మాత్రమే కాదు, తర్వాత మనల్ని స్వస్థపరచడమే కాదు, మన ఎడల కృప చూపించడమే కాదు, ఇంకా మన జీవితంలో ఆయన మనకు ఏం చేయాలని కోరుతున్నాడు అంటే ఒక నిత్యమైన సంతోషం మనకివ్వాలని. అందుకనే ఈ లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15లో ఇక్కడ ఒక తండ్రి మనకు కనబడుతున్నాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారితో మనము పోల్చుకోవాలి. ఎందుకంటే జీవితంలో అనేక పర్యాయాలు మనము కూడా ఎలా ఉంటాము అంటే ఆ తండ్రి యొక్క ప్రేమను మనము గ్రహించాం. కాబట్టి ఎలా ఉంటాము అంటే దోషాలతో, అతిక్రమాలతో కదా, పాపములతో ఉన్నప్పుడు, దూరస్తుడుగా ఉన్నప్పుడు, అవిధేయతతో ఉన్నప్పుడు, మలిన వస్త్రాలతో ఉన్నప్పుడు, కాబట్టి యేసు ప్రభు వారి యొద్దకు రానప్పుడు కూడా యేసు ప్రభు ఏం చూపించినాడంటే ఆయన ప్రేమ చూపిస్తానే ఉన్నాడు. కాబట్టి తప్పిపోయి మనము దేవునికి దూరం అయిపోయినా కూడా అది తండ్రి యొక్క ప్రేమ. కాబట్టి మనం అనుకుంటాం తండ్రి ఎలా ప్రేమిస్తాడబ్బా, తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది అని మనం అనుకుంటాం. చిన్నప్పుడు మరి నాకు 14-15 ఇయర్స్ రాగానే ఆ టైంలో చిన్నప్పుడు మా నాయన ఆయన షేవింగ్ చేసుకునేవాడు. ఆ షేవింగ్ చేసుకునేటప్పుడు 2 రూపాయల బ్లేడ్ వాడేవాడు. అది టోఫాస్ అనే అవన్నీ తొపెల్ బ్లేడ్లు కదా, ఏదో మొత్తానికి ఆ రోజులు అదే దొరికేది. అందుకనే మొత్తానికి అది పెట్టుకొని షేవింగ్ చేసుకునేవాడు. తర్వాత ఎప్పుడైతే ఈ నూగు అట్లా షేవింగ్ నాకు గడ్డం రాగానే, అన్నదమ్ములకు రాగానే ఏం చేసినాడంటే తండ్రి యొక్క ప్రేమ చూడండి, ఒక చిన్న దాంట్లో ప్రైస్ పెంచినాడు మా నాయన. ఏం పెంచినాడంటే నా కొడుకులకు అదేందుకులే మంచిది తెస్తానని చెప్పి ఆ రోజుల్లో 7 o'clock బ్లేడ్ పట్టుకొచ్చినాడు. అంటే అది ఎంతో కాస్ట్లీ. ఇంకా అందుకనే మనం అనుకుంటాం. కాబట్టి తండ్రి ఎప్పుడు ఏది పాతది ఉన్నా కూడా దాంతో అడ్జస్ట్ అయిపోతాడు. కానీ కుమారుణ్ణి ఎట్లా ప్రేమిస్తాడు అంటే నా కుమారుడు మంచి స్థాయిలో ఉండాలి, అది తండ్రి యొక్క ప్రేమ. ఇక్కడ కూడా ఆ యొక్క కుమారుడు తప్పిపోయి కదా, పాపములతో కదా, అతిక్రమాలతో, దోషములతో, కాబట్టి మలిన వస్త్రాలతో చెడిపోయి తండ్రి యొక్క ప్రేమ చూడకుండా, రుచి చూడకుండా ఎంతో దూరముగా ఆస్తి నష్టమంతా చేసి వెళ్ళిపోయినా కూడా సో హీఈస్ వెయిటింగ్ ఫర్ హిస్ సన్. ఆయన కుమారుడు గురించి తండ్రి సో హీఈస్ వెయిటింగ్ ఈవెన్ ద డేస్ అండ్ నైట్స్. రాత్రి పగలు నా కుమారుడు ఈ దారిలో వెళ్ళినాడు, తిరిగి ఒకరోజు నా యొద్దకు వస్తాడు. ఎంత ఆశ కలిగిన వాడు తండ్రి ప్రియుడా. కాబట్టి అంత ఆశతో ఉదయం వస్తాడేమో, ఈ జామున వస్తాడేమో, ఈ రాత్రి వస్తాడేమో, ఈ సాయంకాల వేళలో వస్తాడేమో అని ఈ కుమారుడు గురించి ఆయన చెడిపోయి నష్టం చేసి ఎంతో పాడు చేసినప్పటికీ కూడా అది నిజమైనటువంటి ప్రేమ. అందుకనే ఆ నష్టాన్ని చూడట్లేదు తండ్రి. తండ్రి ఏం చూస్తున్నాడు అంటే ఆ కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు. ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను కూడా ప్రభువైన యేసు ప్రభువారు అదే తండ్రి యొక్క ప్రేమ. ఎటువంటి ప్రేమ అంటే మనము దారి తొలగిపోయినప్పటికీ, పాపములతో, అతిక్రమాలతో, దోషాలతో ఉన్నప్పుడు, కాబట్టి అనేక పర్యాయాలు ఆదివారాలు విశ్రాంతి దినమున దేవుని ఇంటికి రానప్పుడు కూడా ఒకవేళ మన సొంత పనుల మీద నిమగ్నమైపోయి మనం అటు ఇటు వెళ్ళిపోయినప్పటికీ కూడా తండ్రి ఇంకా ప్రేమిస్తానే ఉంటాడు. కాబట్టి ఎందుకంటే అయ్యో నా బిడ్డ నా యొక్క పరిశుద్ధమైన దేవుని ఇంటిలో నన్ను ఆరాధించే బిడ్డ ఈరోజు మందిరంలో కనబడలేదు
అని ఎవరు ఆలోచన చేస్తారు అంటే ఆ పరమ తండ్రి. ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ ఈ లూక్స్ గాస్పుల్లో ఆయనే నిజమైనటువంటి తండ్రి. అందుకనే ఆ తండ్రి ఎటువంటి ప్రేమ చూపించినాడు కుమారుడి ఎడల అంటే, నష్టమంతా జరిగినప్పటికీ కూడా తిరిగి ఏమంటున్నాడు అంటే ఆ నష్టాన్ని చూడట్లే. కుమారుడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు కదా, వస్త్రాలు ఏమీ సరిగా లేవు కదా, ద బెస్ట్ రాబ్ అంటే మంచి శ్రేష్టమైనటువంటి వస్త్రం ఏదైతే ఉందో అది వేసుకొని వెళ్ళినాడు. అది పాడు చేసేసుకున్నాడు, అంతా కూడా మలినమైపోయింది కదా, పవిత్రత లేదు, ఇటువంటి చెడు వాసనతో ఉన్నాడు, ఎటువంటి సువాసన లేదు. అయితే తిరిగి ఎంతో కాలం తర్వాత కుమారుడు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి వృద్ధుడే, ఆయన తండ్రి ఏం చేసినాడంటే ఆయన ప్రేమ ఎక్స్ప్రెస్ చేసినాడు. ఆయన ఇంకా దూరంగా ఉండగానే సో హీ ర్యాన్ అవే కదా, ఎంతగానో పరిగెత్తినాడు. సో హీ హగ్డ్ హిమ్, ఆయన్ని హత్తుకున్నాడు, ప్రేమించి ముద్దు పెట్టి లోపలికి తీసుకొచ్చినాడు. ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ అటువంటి ప్రేమ. అందుకనే మనము ఆయన ప్రేమను గ్రహిస్తే ఈ దినమున ఒక పరిశుద్ధమైన ఆరాధన నీవు నేను చేయగలుగుతాం. ఎందుకు అంటే మొట్టమొదట మన పాపములన్నీ క్షమించినటువంటి వాడు, రెండవది మనల్ని స్వస్థపరిచినటువంటి దేవుడు, మూడవది మన జీవితములో ఆయన కృపను మన ఎడల చూపించినాడు, నాలుగవదిగా మన జీవితములో ఎప్పటికప్పుడు తండ్రి ఏమి కోరుతున్నాడు అంటే ఒక పరిశుద్ధమైన వస్త్రం వేసుకొని ఉండాలి. ఒకప్పుడు మన వస్త్రం సరిగా లేదు. అందుకని యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో ఒక మాట కలిసి చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో ఒక మాట కలిసి చదువుదాం. చదవండి. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనంలో సెకండ్ పార్ట్ చదువుదాం. 61వ అధ్యాయం 10వ వచనం కలిసి చదువుదాం. చదవండి. శృంగారమైన పాగ, అందరం చదువుదాం. శృంగారమైన పాగ ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు, చదవండి, నీతి అను పైబట్టను నాకు. కాబట్టి జీవితంలో ఆ పరిగెత్తి వెళ్ళిపోయినటువంటి కుమారుడు నీతి వస్త్రంతోనే ఉన్నాడేమో వెళ్ళిపోయినప్పుడు, తిరిగి వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు అంటే అన్ని మలిన వస్త్రాలే, ఏమాత్రం సువాసన లేదు ఆయన లోపల, పరిమళ వాసన ఇటువంటిది లేదు. ఆయన తండ్రి ఏం చేసినాడంటే అంతగా ప్రేమించి సంపూర్తిగా ఆయన ముద్దు పెట్టుకొని, అందుకనే చెప్తాడు కీర్తన 2వ అధ్యాయంలో, కుమారుణ్ణి ప్రేమించు, కుమారుణ్ణి ముద్దు పెట్టుకో, లేకుంటే ఆయన కోపిస్తాడయ్యా అని అక్కడ వ్రాస్తాడు. అంటే జీవితంలో ఆ ప్రియ కుమారుడు మన కొరకు ప్రాణము పెట్టి ఆ శిలువ రక్తములో మన పాపమంతా పరిహరించి మనల్ని క్షమించి తర్వాత మనల్ని స్వస్థపరిచి మనకు కృపను చూపించి తర్వాత ఆధ్యాత్మికంగా మనము జీవితంలో ఒక అపరాధాలు, దోషాలు, అవిధేయత వీటన్నిటిని కూడా యేసు ప్రభు ఆయన వాటిని మనలో నుంచి తీసివేసి ఏమనుగ్రహించినాడంటే నీతి అనే పైబట్ట మనకు అనుగ్రహించినాడు. అందుకనే లూక్స్ గాస్పెల్ చాప్టర్ 15లో అక్కడ రాసినాడు, అయ్యా ఈయనకున్న ఆ వస్త్రం తీసివేసి ది బెస్ట్ రాబ్ అంటే ఇంగ్లీష్లో ది బెస్ట్ అని రాసినాడు. ది బెస్ట్ అంటే ఇక దానికి మించింది లేదు, ఇంకా అంత శ్రేష్టమైనటువంటి వస్త్రం కదా, షీనారు వస్త్రాలు లాంటివి అటువంటివి తీసుకొచ్చి మంచి వస్త్రం ఆయనకు వేసినారు, ప్రశస్తమైన వస్త్రం కదా. అంటే జీవితంలో ఎటువంటి మచ్చ డాగు లేకుండా ఈ వస్త్రం ఆయనకు వేసిన తరువాత ఆయనకేం తొడిగిచ్చినారంటే రింగు కూడా పెట్టినారు అంట కదా జీవితంలో. అందుకని ఆదికాండం 41వ అధ్యాయంలో 42వ వచనంలో ఈవెన్ ద జోసెఫ్స్ కేస్, యోసేపు గురించి చదివితే కదా 2వ ప్రధానమంత్రిగా అక్కడ ఐగుప్తు దేశము నేలే భాగ్యం దేవుడు ఇచ్చినాడు. అందుకనే అతనికి కూడా ఆ యొక్క 2వ రథం మీద తిప్పడానికి కొరకు కారణం ఆయనకు గొలుసు వేసినారు, ఆయనకు ఉంగరము పెట్టినారు కదా, శ్రేష్టమైన వస్త్రం అతనికి కూడా ఇవ్వబడింది. అలానే ఈ ప్రశస్త వస్త్రము దేవుడు మనకు అనుగ్రహించి ఆ ఉంగరము అంటే ఇట్స్ ఆనరబుల్ అని, అది ఘనతకు సాదృశ్యము అని, ఇట్స్ ఎ డిగ్నిఫైడ్ రాయల్. కాబట్టి దేవుని ఇంటిలో ఒక రాయలిటీగా, ఒక రాయల్ మ్యాన్, ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా ఆయన ఇంటిలో ఉండి ఆయనను స్తుతించాలని ప్రభు యొక్క ఉద్దేశం. అందుకని ఇటువంటిది మనకు అనుగ్రహించి ఆయనకు మళ్ళీ ఏం తీసుకొచ్చినాడు తెలుసా,
చూస్తే శ్రేష్టమైన శాండిల్స్ కూడా ఇచ్చినాడు. మరి అది ఏ కంపెనీ అందులో నెక్స్ట్ చదివినాను ఇంగ్లీష్లో, నాకు అర్థం కాలే. మరి నాలాగా వుడ్లాండ్ వాడుతున్నాడో, లేకుంటే పారాగాన్ వాడుతున్నాడో, లిబర్టీ వాడుతున్నాడో, ఏది వాడుతున్నాడో తెలియదు. అంటే శ్రేష్టమైనవి, మంచివి కదా శాండిల్స్. ఎందుకు అంటే అది సమాధానం, అంటే తండ్రితో సమాధానం. ప్రియుడా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఇంటిలో ఆయనను ఆరాధించే బిడ్డలకు మనకేం అనుగ్రహించినాడంటే తండ్రితో సమాధానం మనకు అనుగ్రహించినాడు. తరువాత ఆయన కృప చూపించినాడు, పాపము నుంచి విడిపించినాడు, తర్వాత మనల్ని స్వస్థపరిచినాడు. జీవితంలో శ్రేష్టమైన పరిశుద్ధమైన నీతి అనే వస్త్రం అది మనకు అనుగ్రహించినాడు. ఇంత శ్రేష్టమైనవి ఇచ్చి ఇప్పుడు ఆయన ఇంటిలో సంతోషముతో ఆయనని స్తుతించు. కాబట్టి ప్రియుడా, ఇంత శ్రేష్టమైన సంతోషం, కాబట్టి లోకములో ఇటువంటి సంతోషం ఎక్కడ మనకు దొరకదు మనం అనుకుంటాం. కాబట్టి జీవితంలో బంధువుల మధ్యకు వెళ్తే సంతోషంగా ఉంటామేమో అనుకుంటాం కదా. బంధువుల మధ్యకి వెళ్ళినామనుకో, ఎంత ప్రార్థన చేసుకొని బంధువుల మధ్యలోకి వెళ్ళినా కూడా 1-2 రోజులే ఆ సంతోషం. మా నాయన సొంత అన్న ఉంటాడు వైజాగ్లో. ఆయన మేము చిన్నప్పుడు వెళ్ళినప్పుడు అడిగినాడు, ఇంకా మీరు ఎంతకాలం ఉంటున్నాడు అడిగినారు మమ్మల్ని. నాకు అర్థం కాలే. మా నాయన అప్పుడే మూలకు చేరి ప్రార్థన చేసుకుంటున్నాడు. వాళ్ళు ఎవరు యేసు ప్రభు నమ్మలే. తర్వాత చెప్పిన, నాయన మీరు ఎక్కడ ఎంతకాలం ఉంటారని అడుగుతున్నాడంటే, బిడ్డ ఈరోజే 3 టంబులు కట్టేద్దామని అన్నాడు మా నాయన కదా. అంటే జీవితంలో సొంత బంధువులైనా కూడా వాళ్ళు నిజమైన ప్రేమ చూపించలేరు. కరువు కాలం కాబట్టి జీవితంలో, కాబట్టి ఎందరికో భారముగా ఉండేటువంటి పరిస్థితి. కాబట్టి భారతదేశం యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి నీవు నేను ఈ స్థితిగతులు ఎదుర్కొంటున్నాం. అయినా యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు అంటే, ఆయన యొద్ద హృదయపూర్వకముగా ప్రాణము, ఆత్మ, దేహము సంపూర్తిగా కుమ్మరింపజేసి ఈ పరిశుద్ధ యెరూషలేములో ఆయనను ఎప్పుడైతే స్తుతిస్తామో నిజమైన సంతోషం ఇస్తాడు. అదే బక్సింగ్ అంకుల్ గారితో ఉన్నటువంటి జత పనివారైనటువంటి దైవజనులు ఇంకా మన మధ్య ఉన్నారు కదా, సజీవులుగా. కొంతమంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇటువంటి దైవజనులతో కలిసి ఈ పరిశుద్ధమైన ఆలయములో ఆయనను ఎప్పుడైతే స్తుతిస్తామో అదే చెప్పనా సఖ్యము, మహిమాయుక్తమైనటువంటి ఆనందం. ప్రియుడా, ఆ కుమారుడికి ఇటువంటి వారి ఇంటిలో ఆ సంతోషం ఇవ్వబడింది. ఈనాడు ఈ యెరూషలేములో కూర్చున్న నీకు నాకు కూడా శ్రేష్టమైన సంతోషం ప్రభు అనుగ్రహించినాడు. ప్రశస్తమైన వస్త్రం మనకు అనుగ్రహించినాడు. తండ్రితో మనల్ని సమాధానపరిచినాడు. ఆయన కృప మన ఎడల చూపిస్తున్నాడు. మన పాపములన్నీ క్షమించినాడు. తర్వాత మనల్ని స్వస్థపరిచినాడు. తర్వాత ఆధ్యాత్మికంగా ఆశీర్వాదం కొరకు పాత్రులుగా చేసే దాని కొరకు ఇంత శ్రేష్టమైనది మన జీవితంలో చేసినప్పుడు సంతోషముతో ఆ దేవుని స్తుతించే దానికి చూస్తే కీర్తనలు 130వ అధ్యాయంలో ఆ మాట చదివి ఆరాధనలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయము, ఇందులో 7వ వచనము 8వ వచనము కలిసి చదువుదాం. 137:8 చదువుదాం. చదవండి. ఇజ్రాయేలు, యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. ఇంత శ్రేష్టమైన ప్రత్యక్షతలోకి మనల్ని తీసుకొచ్చినటువంటి దేవుడికి స్తుతియాగం చెల్లించే దాని కొరకు ప్రభు మనకు సహాయపడును గాక.